హాయ్ గైస్, ఇప్పటి వరకు మన ఛానల్లో క్రికెట్ పైన సినిమాస్ పైన వీడియోస్ అయితే చేశాం. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఇక నుండి వన్ స్టెప్ ఫార్వర్డ్ వేసి ఇంకా ఓన్ క్రియేటివిటీని యూస్ చేసి కామెడీ కంటెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ కామెడీ కంటెంట్ కూడా చూసి బాగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మనం ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెట్టే ముందు వినాయకుడిని స్మరించుకుంటూ ఆ కార్యాన్ని మొదలు పెడితే విజయం వస్తుందని మనం మొదలు పెడతాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేయబోయే ఈ కామెడీ కంటెంట్లో ఫస్ట్ వీడియో కూడా వినాయక చవితి ఫెస్టివల్ పైన అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ వినాయకుడిని స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? వినాయక చవితికి బొమ్మ పెట్టడానికి ప్రతి వీధిలో కమిటీగా ఫామ్ అవుతారు కదా. ఫస్ట్ వీళ్ళ గురించి అయితే చూద్దాం. వీళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. వినాయక చవితికి ఒక 10-15 రోజుల ముందు నుంచే ఆ గ్రూప్ లో మెసేజ్ స్టార్ట్ అయిపోతాయి. అన్నా మనం ఈసారి బొమ్మ ఎత్తును పెంచుదామన్నా ఒకడు, అన్నా మనం ఈసారి డెకరేషన్ హరగొడదామన్నా ఒకడు, అన్నా మనం ఈసారి మన బొమ్మని ఎక్కువ రోజులు ఉంచుదామన్నా ఒకడు. ఇలాంటి కోరికలన్నీ విన్నాక ఆ గ్రూప్ కమిటీకి ఒక హెడ్ ఉంటాడు. వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి ఒక డైలాగ్ చెప్తాడు. ఆస్ట్రిచ్ తెలుసు, ఆస్ట్రిచ్ నిప్పుకోడి, దాని గుడ్డు ఇంత ఉంటుంది, ఇంత గుడ్డు పెట్టే దానికి తెలుస్తుంది నొప్పి ఏంటో. ఖర్చులు అన్ని పెట్టుకునే వాడికి తెలుస్తారా నొప్పి ఏంటనే. అన్నా మనం గంగం స్టైల్ వినాయకుడిని తెద్దాం, లేదా గ్యాంగ్స్టర్ వినాయకుడిని తెద్దామన్నా. చేతిలో 2 గన్నులు, మాస్ లుక్స్. వీళ్ళ విచిత్రమైన వినాయకుని బొమ్మ కోరికలు విన్న తర్వాత ఆ కమిటీ హెడ్ ఏమంటాడంటే, ఒరే ఎవరైనా వినాయకుడి చేతిలో లడ్డులు పెడతారా, మీరేంట్రా గన్నులు పెడుతున్నారు? ఇదంతా కాదు, ముందు చందాలకు వెళ్దాం పదండి. ఆంటీ నమస్తే, మన వీధిలో వినాయకుని బొమ్మ పెడుతున్నాం, దానికి మీ వంతు చందా ఇస్తారా? ఇదిగో బాబు తీసుకోండి 116. పేరు కాంతం, రిసిప్ట్ ఇవ్వాల్సి మీ. ఆంటీ ఈసారి కొంచెం పెద్ద బొమ్మ పెడుతున్నాం, కొంచెం చూసేవచ్చు కదా. అలాగా, ఇప్పుడు ఇచ్చిన 116 ఇవ్వండి. ఆంటీ పెద్ద నోట్ ఇస్తుందేమోరా. 50, 10, 5, 1. ఇదిగో బాబు కరెక్ట్గా 116 చెక్ చేసి చూసిస్తున్నా, తీసుకోండి. కొంచెం చూసి ఉండంటే ఈవిడికి ఇలా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చందా అడగడానికి ఒక ఓల్డ్ తెలుగు టీచర్ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. మాస్టర్ గారికి ప్రణామములు. మన వీధిలో వినాయకుని సంబరానికి చందా ఇస్తారా మాస్టర్ గారు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు దానికి సరిగ్గా సమాధానం చెప్తే మీరు నిజంగా వినాయకుని భక్తులు, మీకు పండుగ మీద అవగాహన ఉంది అని భావించి మీకు 116 ఇస్తా. మా మంచి మాస్టర్ గారు, 10 years నుంచి మేము వినాయక చవితి కమిటీ మెంబర్స్. వినాయక చవితి గురించి మాకంతా తెలుసు. మీరు క్వశ్చన్ అడగండి. వినాయక చవితి పండుగ ఏ తిథి రోజున వస్తుంది? మొత్తం మనకి 15 తిథులు. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ద్వాదశి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. క్లూ ఏమైనా ఇవ్వండి మాస్టర్ గారు. ఓకే, మీకు తిథులు చెప్పా కదా, పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి అని 15. అందులో వినాయక చవితి ఏ తిథి రోజున వస్తుంది? క్లూ అడిగితే క్వశ్చన్నే నొక్కి చెప్తారేంటండి? అదే రా చవితి, వినాయక చవితి ఏ తిథి రోజున వస్తుంది? పౌర్ణమి అని ఎలా చెప్పావురా? పౌర్ణమి మా ప్రభాస్ సినిమా పేరు, అదొక్కటే నాకు తెలుసు, అదే చెప్పా. మీకు సినిమాల మీద ఉన్న నాలెడ్జ్ పండగల మీద లేదురా. మీరు రేపటికల్లా ఈ 15 తిథులు క్రమంలో నాకు అప్పచెప్తానంటేనే మీకు 116 చందా ఇస్తా. అలాగే మాస్టర్, పక్కా చెప్తాం. అలాగే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అవును మాస్టర్, వినాయక చవితి నిజంగా ఏ తిథి రోజున వస్తుంది? వినాయక చవితి తిథి రోజునే వస్తుందిరా. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. పండి చవట్టల. మన మధ్యలో ఉండే ఒక ఎక్సలెంట్ పర్సన్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనందరం నార్మల్గా వినాయక చవితికి సెలవు తీసుకుంటాం, కానీ ఈ ద్వారా డ్యూటీ ఎక్కుతాడు. ఏం డ్యూటీ అనుకుంటున్నారు? ఊర్లో ఉండే బొమ్మలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసే డ్యూటీ. వీడు అక్కడికి వెళ్ళేది భక్తితో దండం పెట్టుకోవడానికి కాదు. ఈ వీధిలో ఉండే బొమ్మ ఎత్తెంత, ఈ వీధిలో ఉండే బొమ్మ మన బొమ్మ కంటే పెద్దదా కాదా, ఇలా కొలతలు వేయడానికి వెళ్తాడు గురువు గారు. వీడి దృష్టిలో బొమ్మ ఎంత ఎత్తుంటే అంత లెవెల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బొమ్మ 15 అడుగులు అనుకోండి, వీడి 20 అడుగులు అనుకోండి, మీది 15 అడుగులేగా, మాది 20 అడుగులు బొమ్మ అని లెవెల్ వాడుతుంది. సరే, ఇప్పుడు మన వీధిలో బొడ్డలు ఉంటారుగా, లైక్ 3rd, 4th క్లాస్ చదివే పిల్లలు. మనం బొమ్మను ఫుల్గా పరజాలతో కప్పి తెచ్చి పెడతాం. ఈ పిల్లలందరికీ యాంగ్జైటీ, బొమ్మను చూసేయాలి, ఏంటి ఇంకా తిరగరనే యాంగ్జైటీ. ఇది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా. అన్న ఈ పరదా తీసేసి బాస్ని ఎప్పుడు రివీల్ చేస్తారన్నా? పండగ రేపు కదా తమ్ముడు, ఈ పరదాని రేపు తెస్తాం. ఇంకా తీయలేదు.
ఎంతసేపు రా బాబు, 9 అయిపోయింది. పెద్దయ్యాక నేను కమిటీ మెంబర్ అవుతాగా, అప్పుడు చూడు పనులన్నీ చకా చేసేస్తా. అన్నా ఇంకా నా వల్ల కాదన్నా, ఇంకా పరచ తిగలేదేంటన్నా. తమ్ముడు పూజారి రావాలి అప్పుడు తెస్తాం, ఎందుకు ఇసుకేస్తున్నావు? నువ్వు బొమ్మను చూడాలి అంతే కదా. ఇదిగో ఈ ఫోన్లో బొమ్మ ఫోటో ఉంది చూడు. వద్దన్నా, వచ్చే వారం నువ్వు తిరుపతి వెళ్తున్నావు కదన్నా వెంకటేశ్వర స్వామిని చూడడానికి. అవును తమ్ముడు, తిరుపతి దాకా ఎందుకన్నా, ఈ ఫోన్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చూడన్నా చాలు. పెద్ద ఫోటోలో చూడాలి, మాకు తెలియదు మరి. ఇప్పుడు వినాయకుని బొమ్మ పెట్టడంలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి క్లాస్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కమిటీ హెడ్ ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అసలు మన కమిటీ మెంబర్స్ ఏం చేస్తున్నారా? అసలు పనులు చేసే పిల్లలందరూ ఎక్కడున్నారు అన్నా? ఓళ్ళు పిల్లలు ఏందన్నా, కమిటీ లీడర్ అయిన నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారా? అడుగో వస్తున్నాడుగా పిల్లల హెడ్, వాడిని అడుగు. అన్నా నమస్తే అన్న. ఏరా చిన్న, మీ పిల్లలందరూ ఎక్కడరా? ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయిరా, తొందరగా పిలిచరా పో. రారన్నా, ఎవరు రారు. ఏమిరా? నేను ఫీల్ అయ్యి ఉండన్నా, ప్రతిసారి బొమ్మ దగ్గర డెకరేషన్స్ చేస్తాం, నైట్ అంతా బొమ్మ కాపలా కాస్తాం, మీతో చందాలకు వస్తాం, మీరు చెప్పిన పనులన్నీ చేస్తావా లేదా అన్న? చేస్తారు. అన్ని చేసినా మాలో ఒక్కరిని కూడా కమిటీ మెంబర్ చేయకుండా తొక్కేస్తారు మీరు. 3వ క్లాస్ వాడిని కమిటీ మెంబర్ ఎట్ట చేస్తారా? అందుకే అన్న మేము కూడా మీరు కూడా పెట్టేసినావన్నా. ఏం పెట్టారా? వినాయకుని బొమ్మ పెట్టేసినావన్నా. ఇప్పుడు మేమందరం కమిటీ మెంబర్స్, ఇక నుంచి మీ బొమ్మ దగ్గర పనులేవి చేయమని చెప్పిపోవడానికి వచ్చా అన్న. వస్తా, సారీ నిమజ్జనంలో మా బొమ్మతో కలుస్తా. ఇప్పుడు మన వినాయక చవితికి బొమ్మ దగ్గర జరిగే పూజ మరియు కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి చెప్తా వాటి గురించి చెప్తా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి నేను చెప్తా. ఈ వినాయక చవితికి పంతుల డిమాండ్ ఎలా ఉంటుందంటే పెద్ద హీరోల డిమాండ్ లా ఉంటుంది. మీకు డేట్లు దొరకవు, పొద్దునకి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఎప్పుడో బుక్ అయిపోయి ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఒక ఊర్లో ఒకళ్ళిద్దరు పంతుల్లే ఉన్నారు, ఊర్లో 8 నుంచి 10 బొమ్మల దాకా ఉన్నాయి అనుకోండి. ఇంకా పంతులకి ఫుల్ బిజీ షెడ్యూల్, పాకెట్ లో ఫుల్ మనీ. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఈ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ బొమ్మ దగ్గర పూజ చేస్తుంటే ఇంకో బొమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇంకా పంతులు గారు ఫాస్ట్ గా రావాలి అని. బాబోయ్, సరే పూజ వక్రతుండ మహాకార్య అనే సాంగ్ తో స్టార్ట్ అయింది. పూజ ఒక 1 to 1.5 hour టైం పట్టింది. ఈ పూజ టైంలో ఎవ్వరు ఉండరు, కేవలం పీటల మీద కూర్చునే వాళ్ళు, వారి బంధువులు కొంతమంది తప్ప మిగతా కుర్చీలన్నీ ఖాళీయే. అలా పూజ చివరికి వచ్చే సమయానికి ప్రసాదాలు తెచ్చి పెడతారు. ఆ పులిహార, ఆ పొంగలి వాసనలకి ఇంకా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ గా ఒక 10 నుంచి 15 నిమిషాల లోపు మొత్తం స్వాహ. పూజ పూర్తి చేసుకొని పంతులు గారు వెళ్ళగానే ఒక పాట స్టార్ట్ అయింది, జై జై గణేష, జై కొడతా గణేష అని. మీకు గుర్తుందో లేదో, పూజ స్టార్ట్ అవ్వక ముందే పాట చెప్పాను, వక్రతుండ మహాకార్య. అంటే మన వాళ్ళకి ఫస్ట్ లో స్టార్టింగ్ డివోషనల్, ఇప్పుడు మాస్ బీట్ తో స్టార్ట్ అయింది. అది మాస్ బీట్ గణేశుడిదే. కాసేపు ఆగండి, ఇంకా తర్వాత చాలా వస్తాయి. ఇంకా తర్వాత డాన్సులు డీజేల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. అబ్బో, మామూలుగా డాన్స్ లేరు, మామూలుగా ఎగరరు, ఫుల్గా అలసిపోతారు. ఇవన్నీ చూస్తున్న వినాయకుని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, యారా పూజ అయితే ఒక్కళ్ళు రారు, అదే పాటలు డాన్సులు డీజేలు అంటే అందరూ వస్తారా. సపోజ్ ఇప్పుడు నిమజ్జనంలో వినాయకుడికి మరియు చిన్న పిల్లవాడికి మధ్య సంభాషణ జరిగితే ఎలా ఉంటుందని కామెడీగా మీకు ఇప్పుడు చెప్తాను. వినాయకుని నిమజ్జనం జరుగుతూ ఉంటది, ఒక పిల్లోడు అక్కడ కూర్చొని ఏడుస్తుంటాడు, బాధపడిపోతుంటాడు, ఎక్కిలు పెట్టి ఏడుస్తుంటాడు. వీడి బాధ చూడలేక ఆ వినాయకుల వారే ఒక మనిషి రూపంలో వీటితో మాట్లాడడానికి వచ్చారనుకుందాం. బాబు ఎందుకు ఏడ్చేది? ఈ ఇయర్ గణేష్ వెళ్ళిపోతే ఏమి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు కదా, బాధపడకు బాబు, బాధపడకు. నీకేమన్నా రేపు నుంచి నా షెడ్యూలే మారిపోయింది, రేపు నుంచి అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి, స్కూల్కి వెళ్ళాలి, నైట్ టైం ఫ్రెండ్స్ తో తిరగలేను, బాస్ వెళ్ళిపోవడం వల్ల నా షెడ్యూలే మారిపోయింది. అయితే నీ బాధ గణేష్ వెళ్ళిపోతున్నాడని కాదా, ఇలాంటి పనులన్నీ చేయడానికి వీలవ్వదనా? అమ్మో మీరు పిల్లలేంట్రా, పిడుగులు మీరు. నేను మా అమ్మా నాన్న దగ్గరికి బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.